1, 1, 1, 1, 2, 2, 2, 2, 3, 3, 1 నుంచి 1000 ర్యాంకులు ఉన్నా లేకపోయినా అవన్నీ కూడా మావే. ఏంటి నమ్మకం లేదా? మీరే వినండి. హలో! ఓహ్! కంగ్రాచ్యులేషన్స్. యెస్. యెస్. యూ డిజర్వ్ ఇట్ యాక్చువల్లీ. యాహ్! ఓకే. యాహ్! లెట్స్ మీట్. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ సెక్యూరింగ్ ర్యాంక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే. ఆ! ఇది మన దగ్గర జరిగే దందాలు. హ్మ్. సో, ఈ వీడియోలో నేను చెప్పడానికి అంటే ఈ వీడియోలో నేను యూపీఎస్‌సి ర్యాంక్స్ గురించి నిజాలు చెప్పడానికి ట్రై చేస్తాను. ట్రై కాదులెండి, నిజాలే చెప్తాను. మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు కూడా చూడండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి, హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటే మాకు ర్యాంక్స్ ఒస్తాయి. ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటే మాకు ర్యాంక్స్ ఒస్తాయి అని మిమ్మల్ని మభ్యపెట్టే అకాడమీలు చాలా ఉన్నాయి. ఓకే. అసలెలా మిమ్మల్ని మోసం జేస్తారో ఈ వీడియోలో క్లియర్‌గా జెప్తానండి. మొత్తం వీడియో ఎండింగ్ వరకు గూడా చూడండి. రైట్? యెస్. మొట్టమొదటిగా ఒక యాస్పిరెంట్ డిగ్రీ లేదా బీటెక్ లేదా గ్రాడ్యుయేషన్ అనుకోండి సింపుల్‌గా. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సివిల్స్ వైపుగా అడుగులు వేద్దాం అనుకున్నప్పుడు యూట్యూబ్ అండ్ అదర్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మనకి సెర్చ్ చేస్తారు. ద బెస్ట్ అకాడమీ లేదా టాప్ ర్యాంక్స్ ఇన్ యూపీఎస్‌సి లాస్ట్ ఇయర్ అలా సెర్చ్ జేస్తారనమాట. సెర్చ్ చేసి మనం చూడగానే 100+ ర్యాంకులు, 50+ ర్యాంకులు, స్టిల్ గోయింగ్ ఆన్ కౌంట్ ఇట్లా ఎళ్ళిపోతూనే ఉంది మాదింకా అని జెప్పేసి కొంతమంది అకాడమీ డైరెక్టర్లు మిమ్మల్ని గొర్రెలు జేయడానికి జూస్తూ ఉంటారు. మీరది నిజమని నమ్మి మీరు గూడా ఆ ట్రాప్‌లో పడతారు. ఆ ట్రాప్‌లో పడకుండా ఉండాలంటే ఏం జేయాలి? ఆల్రెడీ ఆ ట్రాప్‌లో పడిన వాళ్ళు ఏం జేయాలి? అసలు ఈ ట్రాప్ ఎలా వేస్తారు అని జెప్పేసి నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. బేసిక్‌గా ఏ అకాడమీ డైరెక్టర్ ఎక్స్‌ప్లెయిన్ జేయడండి. ఎందుకంటే వాళ్ళకి రెవెన్యూ లాస్ అవుతుంది అని జెప్పేసి. బట్ ఐ వాంట్ టు బి వెరీ క్లియర్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఇలా మోసపోకూడదు అని జెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ మీరెక్కడ గొర్రెలవుతారంటే, ఫస్ట్ మనకి స్కాలర్‌షిప్ టెస్ట్ అని ఒకటి పెడతారు. ఓకేనా? మనం ఏమనుకుంటామంటే, అరే! స్కాలర్‌షిప్ టెస్ట్ పెడుతున్నారు గదా! మనకి ఎంతో కొంత స్కాలర్‌షిప్ వస్తుంది ఆ అకాడమీ నుంచి. బెనిఫిటే గదా! అని జెప్పేసి అనుకుంటాం. అని మనం ఎగ్జామ్ రాస్తామనమాట. రైట్? ఇది స్టెప్ 1. ఇక్కడ కొద్దిగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఏం జేస్తారు అంటే, వాళ్ళ కోచింగ్ ఫీజు ఎంతైనప్పటికీ గూడా మీకు మేము ఇంత ఆఫ్ ఇస్తున్నాం అని జెప్పేసి చెప్తారు. సరే వాళ్ళు ఓ 50% దాకా డిస్కౌంట్ వస్తుంది కదా! జాయిన్ అయిపోదాం అని జెప్పేసి జాయిన్ అవుతారు. అది మొట్టమొదటి మీరు చేసే మిస్టేక్. సెకండ్ థింగ్ ఏందంటే మీకు తెలియని విషయము, అందరికి ఫోన్‌లెళ్తాయి ఇంటికి. ఎందుకంటే వాళ్ళకి గావాల్సిందేంటంటే డేటా. యువర్ డేటా ఈస్ వెరీ ప్రెషియస్. ఆ డేటా తీసుకొని ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసి, మీకు కూడా మా అకాడమీ తరపున మేమింత డిస్కౌంట్ ఇప్పించడం జరుగుతుంది అని జెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. సో, మీరు పోన్లే ఇంత డిస్కౌంట్ వస్తుంది గదా! అని జెప్పేసి జాయిన్ అవుతారు. అది రెండో గొర్రెనమాట. రైట్? తర్వాత అక్కడ కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇదంతా గూడా పైన పటారం, లోనంతా లొటారం. అనవసరంగా మోసపోయానే. నేను 100+ ర్యాంక్స్, 50+ ర్యాంక్స్ అని జెప్పేసి మీరు అక్కడే రియలైజ్ అవుతారనమాట. అసలు ర్యాంక్స్ ఎలా వస్తాయి వీళ్ళకి? అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ స్టూడెంటే కష్టపడతాడు. మెయిన్స్ స్టూడెంటే కష్టపడతాడు. ఇంటర్వ్యూ అనేది ఉంటది చూసారా? ఇంటర్వ్యూ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్‌కి కూడా భయం గాబట్టి వాళ్ళేం జేస్తారంటే, ప్రతి ఒక్క అకాడమీని ఊరికే అప్రోచ్ అవుతారు. సార్ మీ దగ్గర ఏమన్నా ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్స్ లేదా పెయిడ్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయని జెప్పేసంటే, మా దగ్గరున్నాయి. మీరొచ్చేసేయండి అని జెప్పేసని ఆ వీడియోస్ రికార్డ్ జేసుకుంటారు. వీడియోస్ రికార్డ్ జేసుకున్న తర్వాత ర్యాంక్స్ వస్తే ఆ వీడియోలు వాడుకుంటారు. ర్యాంక్స్ రాపోతే ఆ వీడియో పక్కన పడేస్తారు. పోనీ నెక్స్ట్ ఇయర్ వస్తదేమో అప్పుడన్నా వేసుకుందాం అని జెప్పేసి ఇదొక ట్రాప్ ఏస్తారనమాట. మనకి సీసీపీఏ అని ఉంటది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని జెప్పేసి ఒకటుంటది. చూపిస్తాను చూడండి. యెస్, ఇక్కడ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఓకే. వాళ్ళేం జేస్తారంటే మనకిట్లా అకాడమీస్ ఇట్లా మిస్‌లీడ్ చేయకూడదు అని జెప్పేసి క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. దాంట్లో మనకి ఇది గూడా జెప్తారు. ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి అని జెప్పేసి. అంటే కోచింగ్ సెంటర్స్ విల్ నీడ్ టు డిస్‌క్లోజ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సచ్ యాస్ అతని పేరేంటి? అతని ర్యాంక్ ఏంటి? అతను మీ దగ్గర ఏ కోచింగ్ తీసుకున్నాడు? ఒకవేళ అది పెయిడ్ అయితే పెయిడ్ కోచింగా? లేకపోతే ఫ్రీ అయితే ఫ్రీయా అని మెన్షన్ జేయాలి అని జెప్పేసి వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. అండ్ అది కూడా సేమ్ ఫాంట్ సైజ్. అంటే వీళ్ళందరూ ఏం జేస్తారండి మనకిక్కడ? పైన
100+ ర్యాంక్స్ అని చెప్పేసి అంటారు. కింద చిన్నగా ఇంటర్వ్యూ గైడెన్స్ అని చెప్పేసి ఏస్తారు. అది ఎవడికి కనిపించదనమాట. అక్కడ మనం ట్రాప్‌లో పడిపోతాం. కాదండి, కొద్దిగైనా మనకి బుద్ధి ఉంటే మనం కొద్దిగా అనలైజ్ చేస్తాం. అంటే మనం అందరం గూడా చదువుకున్న వాళ్ళం. మనం ఎవరం గొర్రెలం గాదు గదా! అరే! ఆడెవడో నార్త్ ఇండియన్ ర్యాంక్ ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే అక్కడైనా మనకి డౌట్ రాకుండా కొద్దిగైనా డౌట్ రావాలి కదా! డౌట్ రాకుండా ఎలా ఉంటది? నార్త్ ఇండియా ర్యాంక్స్ అన్నీ మనవే. సౌత్ ఇండియా ర్యాంక్స్ అన్నీ మనవే. ఇంకా మనం అంటే ఎంత జనాల్ని ఎర్రిపప్పలు చేస్తారో నాకర్థం కాదండి. ఎవ్రీ ఇయర్ ఇదే ముచ్చట. ఎవ్రీ ఇయర్ మనకిట్లా అకాడమీస్ ఏం చేస్తాయంటే హైదరాబాద్‌లో మెయిన్‌గా ర్యాంక్స్ అంటే రిజల్ట్స్ రాగానే ఫస్ట్ క్రాకర్స్ పేల్చేస్తారు. ఓకేనా? అంటే చుట్టుపక్కన స్టూడెంట్స్ అందరూ గూడా ఏమనుకోవాలి అంటే, వామ్మో! వీడి దగ్గర ఇంత శబ్దం ఉంది. మేబీ గట్టిగే వచ్చినాయి ర్యాంక్స్ అని జెప్పేసి అనుకుంటారు. బట్ క్రాకర్స్ మాత్రమే గట్టిగా పేలుతాయండి. ర్యాంక్స్ అక్కడ పేలేయి ఏమి ఉండవు. అదంతా గూడా ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్ ట్రాప్. లేదా ఇంకొక ట్రాప్ ఏంటో తెలుసా? మనకి ప్రిలిమ్స్ అప్పుడు ఒక ఫ్రీ టెస్ట్ సిరీస్ పెడతారు. ఎందుకు మళ్ళీ? అగైన్ మీ డేటా కోసం. మెయిన్స్ అప్పుడు ఫ్రీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ లేదా ఫ్రీ మెయిన్స్ టెస్ట్ సిరీస్. అది గూడా మీ డేటా కోసం. అంటే ఇక్కడ సింపుల్‌గా మీరేం జేస్తున్నారంటే గొర్రెలైపోయి మీ ప్రిలిమ్స్ కోసం వెళ్లి ఫ్రీగా వస్తుందని జెప్పేసి మీ డేటా ఇస్తున్నారు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోసం వెళ్ళేసి మీ డేటా ఇస్తున్నారు. ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్‌కెళ్ళేసి మీ డేటా ఇస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల రేపు ర్యాంక్స్ వచ్చిన తర్వాత వాళ్ళు క్లెయిమ్ జేసుకుంటున్నారు. అండ్ ఇంకో క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ గూడా ఉందండి మనకి ఇక్కడే. ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఆహ్, యెస్. In a notable move, the guidelines reportedly will prevent coaching centers from using students' names, photos, or testimonials in advertisement without their written consent. బట్ మన దగ్గర అవన్నీ ఉండవు. ఆ స్టూడెంట్‌కి తెలిసి వాడు ఫోన్ చేసి అకాడమీని తిట్టి ఇయన్నీ అయ్యేలోపు వీళ్ళకి కావాల్సిన అడ్మిషన్‌లు వీళ్ళకొచ్చేస్తాయి. వీళ్ళు కోచింగ్ తీసుకొని ఇక్కడ ఏం లేదురా అని తెలుసుకునే లోపే మళ్ళీ ఇంకొక ఇయర్ ర్యాంక్స్ వస్తాయన్నమాట. ఇదే ఒక సైకిల్. ఎవ్రీ ఇయర్ రిపీట్ అయ్యే ఒక సైకిల్ అనమాట. ప్రిలిమ్స్ మోసమే, మెయిన్స్ మోసమే, ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్ మోసమే. ఇవన్నీ గూడా ఎక్కడైతే ఫ్రీ అని జెప్పేసి మిమ్మల్ని లాగుతారో అక్కడే మీరొక ట్రాప్‌లో పడుతున్నారు. బట్ నిజానికి మెజారిటీ ఆఫ్ ది యాస్పిరెంట్స్ మన తెలుగు స్టేట్స్‌లో వాళ్ళ కష్టానికి వచ్చినాయండి ర్యాంక్స్. ఓపెన్‌గా చెప్పాలంటే యూపీఎస్‌సీ కోచింగ్ మొత్తం యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది. టెలిగ్రామ్‌లో ఉంది. ఓకేనా? బట్ మనం స్టిల్ ఒక ట్రాప్‌లో పడతాం. ఈ అకాడమీ నుంచి ఇన్ని ర్యాంకులు, ఆ అకాడమీ నుంచి ఇన్ని ర్యాంకులు. ఒకడేమో ఫోన్ చేసి ఇవన్నీ మావే ర్యాంక్స్ అంటాడు. ఇంకోడేమో బయట టపాసులు కాలుస్తాడు. ఆ! ఇంకొకళ్ళేం చేస్తారు? మొత్తం మీడియా వాళ్ళకి డబ్బులిస్తారు. నాకు మీడియా మీద మన మీడియా మిత్రుల మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉండేదండి ఒకప్పుడు. ఆ! వాళ్ళైనా కనీసం వాస్తవాల్ని నిజంగా బయట చెప్తారు అని జెప్పేసి నాకు చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. బట్ అవన్నీ గాదు. ర్యాంక్స్ వచ్చినాయంటే వాళ్ళకి చెక్కులు వెళ్తాయి. వాళ్ళు అప్పుడు మన అకాడమీ దగ్గరకొచ్చి నించుంటారనమాట. నించొని ఓకే. మీరెలా కష్టపడ్డారు అది ఇది అని జెప్పేసి అంటారు. ఇంకొక ట్రాప్ ఏంటి? స్టూడెంట్స్ ర్యాంక్స్ వచ్చినాయంటే ఇమ్మీడియేట్‌గా మీకు ఫ్లైట్ టికెట్లు, కారు పంపించడం, మంచి లగ్జరీ కారు పంపించి అకాడమీ దగ్గరికి తెప్పిస్తారు. తెప్పిచ్చి ఇమ్మీడియేట్‌గా "ఏయ్! దూరం నుంచి వచ్చావు గదా! లంచ్ చేసావా నాన్న? డిన్నర్ చేసావా నాన్న? ఓకే. లెట్స్ గో టు ద 5 స్టార్ హోటల్" అని జెప్పేసి హోటల్‌కి తీసుకెళ్ళి ర్యాంక్ వచ్చింది గదా! కంగ్రాచ్యులేషన్స్ అని జెప్పేసి కాస్ట్‌లీ గిఫ్ట్‌లిచ్చి మిమ్మల్ని మళ్ళీ చిన్న ఇంటర్వ్యూ ఉంది అని జెప్పేసి పిలుచుకొస్తే ఆ అభిమానంతో మీరేం జెప్తారు అంటే నాకు కొద్దిగా ఇంటర్వ్యూ గైడెన్స్ హెల్ప్ అయింది అని జెప్పేసి అంటారు. ఆ ఒక్క క్లిప్పింగ్ చాలండి. మీరు జస్ట్ చెప్పేదేంటి అంటే ఇంటర్వ్యూ గైడెన్స్ అని మీరు జెన్యూన్‌గా చెప్తున్నారు. బట్ ఇక్కడ ఎలా ప్రొజెక్ట్ అవుతుందిది? మీరేదో ఆ అకాడమీలో కోచింగ్ తీసుకున్నట్టు. అంటే ర్యాంకర్స్ గూడా కొద్దిగా ఇక్కడ బుద్ధుండాలండి. ఓకేనా? అంటే పిలిసారు గదా! వెళ్ళిపోయి నేను ఒకవేళ మీడియా ముందు కనిపిచ్చి నేను ఓన్‌గా ప్రిపేర్ అయినా గాని అక్కడికెళ్తే అది నెగెటివ్‌గా ప్రొజెక్ట్ అయ్యి నా తోటి ఫ్రెండ్స్‌కి నన్ను చూసి మిస్‌లీడ్ అవుతారు అనేది ఏం లేదు. నాకు ర్యాంక్ వచ్చింది. నేను మీడియాలో కనపడాలి. అండ్ మిగతా వాళ్ళు గొర్రెలైనా నాకు సంబంధం లేదు. ఇది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే హైలైట్ అవ్వాలి. మా పేరెంట్స్ వీడియోలు చూసుకోవాలి. యూట్యూబ్‌లో అందరికి షేర్ చేసుకోవాలి. నేను తోపు తురుముఖాన్ అని చెప్పేసి చెప్పుకోవాలి అని మీకుంటది. బట్ ఇక్కడ మిస్‌లీడ్ అయ్యేది ఎవరండి? జెన్యూన్‌గా విలేజెస్ నుంచి, టౌన్స్ నుంచి వాళ్ళ పేరెంట్స్ కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా కూడా ఇక్కడ వృధా అవుతుందన్నమాట. ఈ కోచింగ్ అనే పేరుతో. మిస్‌లీడ్ చేయకండి, తప్పేముందండి?
తప్పేముంది ఇప్పుడు? మీరు జెన్యూన్‌గా ర్యాంక్స్ చూపించుకుంటే మీకు అంత దమ్ముంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు నిజంగా మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఈ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2025 మీ దగ్గర ఎంతమంది కోచింగ్ తీసుకున్నారు? ప్రిలిమ్స్ ఎంతమంది క్లియర్ చేశారనే లిస్ట్ బయట పెడతారా మీరు? ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫైనల్ రిజల్ట్. ప్రిలిమ్స్ ఎంతమంది క్లియర్ చేశారో అనే లిస్ట్ ఒకటి చూపించండి. మీ బండారం మొత్తం బయటపడుతుంది. ఎందుకండి మోసాలు? ఆ! వచ్చిన ర్యాంక్స్ అన్నీ మావే. ఇంకెన్ని రోజులు ఇట్లా మోసం చేసేది జనాల్ని? అంటే అమాయకులు, జనాలు అమాయకులు, పేరెంట్స్ అమాయకులు. జస్ట్ వాళ్ళని మోటివేట్ చేస్తే సరిపోతది పేరెంట్స్‌ని అని యూట్యూబ్‌లో 4 మోటివేషనల్ వీడియోలు చేయడం. లేకపోతే అక్కడ పోయి, ఇక్కడ పోయి స్పీచ్‌లు ఇవ్వడము. ఆ! అవి నిజమనుకోని పేరెంట్స్ నమ్మి డబ్బులంతా ఇటు పెట్టి స్టూడెంట్ యొక్క ప్రైమ్ ఏజ్ మొత్తం కూడా వేస్ట్ చేయడం. ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వకుండా ఉన్నారండి? మరి మీరందరూ కోచింగ్‌లు తీసుకున్నారు కదా! క్లియర్ అవ్వాలి కదా! మరి అకాడమీ నుంచి ఒక 100 ర్యాంక్స్ వస్తున్నాయంటే, మరి అకాడమీ అంత నిజంగా సత్తా ఉన్న అకాడమీ అయితే ఎవ్రీ ఇయర్ 100% లేదా అట్‌లీస్ట్ ఒక 40, 50% అయినా ప్రిలిమ్స్ క్లియర్ చేసే రేషియో అయినా ఉండాలి కదా! ఏది? ఏముండదు. జస్ట్ ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్, ఫ్రీ టెస్ట్ సిరీస్, ఫ్రీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, ఫ్రీ ర్యాంక్స్ మాత్రం కావాలి క్లెయిమ్ చేసుకోవడానికి. సిగ్గుండాలా కొద్దిగానే అకాడమీ డైరెక్టర్లకి. ఇక ఎందుకు మీరు బతికుండో నాకు అర్థం కాదండి. జనాల్ని మోసం చేసి, ఆ మోసంతో వచ్చిన డబ్బుల్ని మీరు ఎంజాయ్ చేస్తే, మీకు వచ్చే ఆ పైశాచిక ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కనీసం ఇకనైనా స్టూడెంట్స్ మీరు మారండి. వాస్తవాలు తెలుసుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ఒక్క అకాడమీ నుంచి కూడా జెన్యూన్‌గా కోచింగ్ తీసుకున్న ర్యాంకులు లేవు. అవి వాళ్ళని ప్రూవ్ చేయమనండి. అంతగా దమ్ముంటే ఒక ర్యాంకర్ ఫర్ ఎగ్జాంపుల్ మా అకాడమీ నుంచి అని చెప్పేసి చెప్పుకున్న వాళ్ళని వీడియో ప్రూఫ్ అడగండి. ఆ అకాడమీ నుంచి ఆ స్టూడెంట్‌ని అవును నేను ఇదే అకాడమీలో ప్రిలిమ్స్ కోచింగ్ తీసుకున్నా, మెయిన్స్ కోచింగ్ తీసుకున్నా, ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఇక్కడే ఇచ్చారు నాకు అని చెప్పేసి ప్రూవ్ చేస్తారా? ఎవరు చేయలేరు. జస్ట్ అదొక ట్రాప్. మీరు ఆ ట్రాప్‌లో పడుతున్నారు ఎవ్రీ ఇయర్ అంతే. అది మీ తప్పు ఇక్కడ. ఇక్కడ తప్పు మీది కూడా ఉందండి. మీరు ఎంక్వైరీ చేయకోకుండా ఒక స్టూడెంట్ ఒక అకాడమీకెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నాడు అంటే వితౌట్ ఎనీ ఎంక్వైరీ మీరు ఎలా ఎళ్లి జాయిన్ అవుతారండి? అంటే ఇక్కడ మీరు గొర్రెలు అయిపోయినట్టే ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే. కొద్దిగా మారండి. వాస్తవాలు తెలుసుకోండి. తెలుసుకోకోకుండా ఇదే ట్రాప్‌లో ఎవ్రీ ఇయర్ పడి మాకు ఫోన్‌లొస్తూ ఉంటాయండి. సార్ ఇట్లా నేను మోసపోయాను అకాడమీ నుంచి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఏం చేస్తామండి మనం? మనం ఏం చేస్తాం? అప్పటికి చాలా వీడియోలు చేసి నేను ఎక్స్‌పోజ్ చేశా. వి ఆర్ ద ఓన్లీ అకాడమీ ఇన్ తెలుగు స్టేట్స్ టు ఎక్స్‌పోజ్ అదర్ అకాడమీస్. ఇంక నా వంతు సాయం నేను చేస్తున్నానండి. మీరు వాస్తవాలు తెలుసుకోకుండా ఉంటే నేనేం చేయాలి? కనీసం ఇన్ఫర్మేటివ్ వీడియో ఇట్లా ఇస్తున్నాను. షేర్ కూడా చేసుకోరు. అరే! దీంట్లో జెన్యూన్‌గా ఇలా చెప్పారు. ఇన్ని మోసాలు జరుగుతున్నాయని జెప్పేసంటే నోబడీ విల్ షేర్. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. నేను సేవ్ అయ్యే చాలు. నా తోటి మిత్రులు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. ఇది మన పరిస్థితి. సో, మీరే ఒకసారి ఆలోచించుకోండి. వాస్తవాలు తెలుసుకోండి. తెలుసుకొని మీరు ప్రాపర్‌గా మంచి మెంటర్స్ ఉంటే సరిపోతుందండి. మంచి మెంటర్స్ ఉన్నా మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని తెలిసినా మీరు సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. నేను మన అకాడమీలో గూడా ఇదే చెప్తా అండి చాలామందికి. మీకు నిజంగా దమ్ముంటే మీరు సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వండి. నేను దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నానని జెప్పేసి చాలా వీడియోలో చెప్పాను. కావాలంటే చూసుకోండి. మీ వల్ల కావట్లేదు, మాకు కొద్దిగా ఇబ్బందుంది అనుకునే వాళ్ళు కోచింగ్ జాయిన్ అవ్వండి. కోచింగ్ జాయిన్ అయినంత మాత్రాన మనకి ర్యాంక్స్ వస్తాయా అంటే రావండి. మీరక్కడ కష్టపడితేనే ర్యాంక్స్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అయిందండి. మనం కూడా 200+ ర్యాంక్స్ అని చెప్పేసి క్లెయిమ్ చేయొచ్చు. బయట చిల్లర అకాడమీలు అంతే చేశారు. ఏం చేశారు తెలుసా? మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సీపీటీ అని ఉంటాయి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి క్లాసెస్ ఉంటాయి. అది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అది వాళ్ళ యాప్‌లో ఫ్రీగా పెట్టేసి డేటా వచ్చింది. దాని నుంచి మా అకాడమీ నుంచి డిప్యూటీ తహసీల్దార్, మా అకాడమీ నుంచి అది, మా అకాడమీ నుంచి ఇది అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్నారు. ఇప్పుడు అదే నా దగ్గర కూడా 200+ ర్యాంకర్స్ సీపీటీ క్లాసెస్ విన్నవాళ్ళు ఉన్నారండి. నేనెందుకు క్లెయిమ్ చేసుకోలే? కొద్దిగా ఎథికల్‌గా ఉండాలండి. జనాల్ని మోసం చేయడం కాదు. ఉన్న ర్యాంక్సే క్లెయిమ్ చేసుకున్నాం మేము. డైరెక్ట్‌గా ర్యాంకర్సే మన దాంట్లో వీడియోలు చేసి, "సార్ మీ అకాడమీలో కోచింగ్ మాకు బాగా హెల్ప్ అయింది" అని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారండి. మేమే ఇక్కడ వాళ్ళకి డబ్బులు ఆఫర్ చేసి ఇవన్నీ ఏం చేయలేదు. వాళ్ళకి జెన్యూన్‌గా హెల్ప్ అయింది కాబట్టి ఆ వచ్చిన ర్యాంకర్సే చెప్పుకున్నారు. రాని ర్యాంకర్స్‌తో మాకెందుకండి? వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మేబీ కష్టపడతారు. లేదా నెక్స్ట్ ఇయర్ ఇంకేదన్నా చేసుకుంటారు. లేదా వేరే అదర్ జాబ్స్ కోసం వెళ్తారేమో. కష్టపడిన వాళ్ళకే ఉద్యోగాలొస్తాయి గదా! ఇక్కడ. ఓకేనా? సో, వాస్తవాలు తెలుసుకోండి. తెలుసుకొని మీరు సేఫ్‌గా ఉంటారని జెప్పేసి అనుకుంటున్నాను. థాంక్ యూ. జై హింద్.